ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభం వందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనము. అందుకతడు ఇచ్చుకపు మాటలు చెప్పి నిబంధన అతిక్రమించి వారిని వశపరచుకొనెను. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములను చేసేదరు అని వాగ్దానం ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసి చెల్లించి మళ్ళీ ప్రార్థన చేస్తే ఉన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చారు. వెంటనే షాడస్వరం చూడక్కడ అవునండి, నేను కూడా ఉదయకాల సాయంత్రం అర్ధరాత్రి ప్రార్థన చేస్తాం, స్తుతియాగం చేస్తాం, ఇంకా ఉపవాస ప్రార్థన కూడా చేస్తున్నాను అనమాట. బైబిల్ అయితే కృపణ పూర్తిగా కూడా రాసిస్తాను అనమాట. అయితే ఇక్కడ దేవుని ఎరిగిన వారు బలవంతులు కావడం గురించి ఏం మాట్లాడుతున్నారంటే, 1 యోహాను రాసిన సువార్త 4వ వచనంలో, చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంకా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన అందు బలవంతులై ఉండుడి అని దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంకా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, నన్ను బలపరచువని నేను సమస్తమును చేయగలను అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా దేవుని నిబంధనను మరి ఇంకా వాగ్దానాలను నమ్ముట గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నారండి. కీర్తన గ్రంథము 27వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును, యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెళ్తును అని చెప్పేసి ఇక్కడ కీర్తనకారులు మాట్లాడినట్టు మనం కూడా అలాగే ప్రార్థన చేసుకోవాలన్నమాట. కీర్తన గ్రంథము 91వ అధ్యాయం 2వ వచనంలో, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడిని, నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను అని చెప్పేసి కీర్తనకారులు అన్నట్లు మనం కూడా అలాగే ప్రార్థన చేసుకోవాలన్నమాట. ఇంకా గొప్ప కార్యాలు చేయట గురించి చూసుకుంటే మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో, అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పిన అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారన్నమాట. ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 32 నుండి 34 వరకు చూసుకుంటే, ఇకను ఏమి చెప్పుదును, గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు వివరించుటకు సమయము చాలదు. వారు విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందితిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలములను చల్లార్చిరి, ఖడ్గదారును తప్పించుకుని బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారద్రోలిరి అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంకా మరి ఇచ్చుకపు మాటలు మరియు శోధనల గురించి మాట్లాడుకుంటే రోమాపత్రిక 16వ అధ్యాయం 18వ వచనంలో, అట్టివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు, వారు ఇంపైన మాటల వలనను ఇచ్చుకముల వలనను నిష్కపటుల మనసులను మోసపుచ్చుకుందరు అని చెప్పేసి దేవుడు చెప్తున్నారండి. ఇంకా సామెతల గ్రంథము 29వ అధ్యాయం 5వ వచనంలో, తమ పొరుగు వారిని తెచ్చుకుములాడువాడు వారిని పట్టుకున్నట్టుకు వలవేయవాడు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారండి. ఈ వచనము మరి కష్టకాలంలో దేవుని పైన నమ్మకం ఉంచే వారికి మరి ఏ అపాయాన్ని మరి కూడా రాకుండా దేవుడు కాపాడే దేవుడు, విశ్వాసాన్ని ఆధ్యాత్మికను మరి బలాన్ని ఇస్తుందని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారనమాట అండి. బలవంతులు కూడా బలహీనులు బలవంతులు అవుతారని దేవుని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా, ఇంకా దేవుని ఎరిగిన వారు ఇంకా ఆయన నిబంధనను మరి ఆయన వాగ్దానాలను నమ్ముట గురించి నమ్మితే గొప్ప కార్యాలు చేస్తారని, ఇంకా ఇచ్చుక మాటలు మరియు శోధన గురించి కూడా తప్పించుకుంటారని ఈ వచనాలన్నీ కూడా మనకి తెలియజేస్తున్నాయండి. ఈ దినం అందరి చేతులు నెరవేరని కోరుకుంటూ, తమ దేవుని ఎరిగిన ప్రజలు బలవంతులు అవుతారని, ఈ దినం అందరి చేతుల్లో మరి గొప్ప కార్యాలు కూడా చేస్తారని దేవుని ఎరిగిన వారు ఈ దినం మాట్లాడుతున్న దేవుడు ఈ దినం వాగ్దానం అందరి చేతులు నెరవేరని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నత శాశ్వత మందిరకరమైన మనకి ఎలా స్తుతిస్తున్నారండి. మమ్మల్ని నిత్యంగా ఆశీర్వదించండి, మా సరిహద్దులను విశాలపరచండి, మీ చేయి మాకు తోడుగా ఉంచండి, మా కీడు రాకుండా దానిలో నుండి మమ్మల్ని తప్పించండి. మీ దుర్గరాన్ని మీ విషయానికి అందరూ చుట్టుపడ్డ కృప చెప్పుకుని ఎతప్రగంలో ఉండే భాగం దయచేయమని మా ప్రభు పేరు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి పెట్టుకుని ప్రార్థిస్తామని తండ్రి. మీరు మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా పే ఇచ్చామని మనం చేసుకుంటున్నాం అండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.